పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 6వ తారీఖు. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 నాణెములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలెన వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతా అనగా జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.